జిల్లా కంబాలపల్లి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు తండావాసులు ఆందోళన చేశారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. డీఎస్పీ సత్యనారాయణ ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో తండావాసులు ఆందోళనను విరమించారు. మృతుల బంధువులను ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, అలాగే మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్లు పరామర్శించారు. రాత్రి మేము వస్తుంటే దాదాపుగా అప్పుడు టైం ఎంత అదే 9:30, 10 సమయంలో మేము కూడా అటు నుంచి వస్తున్నాం. వరంగల్ నుంచి ములుగు నుంచి వస్తుంటే ఆ కంబాలపల్లి దగ్గర వాళ్ళ 5 నలుగురు ఉన్నారు. ఆ కారులో వచ్చి ఆటోకు గుద్ది బాగా స్పీడ్లో వచ్చి దాదాపుగా 150, 120, 130 స్పీడ్లో వచ్చి గుద్ది వాళ్ళ ప్రాణానికి హాని చేసింది. వాళ్ళు అందులో చిన్న 2 పిల్లలు ఉన్నారు. మళ్ళీ లేడీస్ వాళ్ళ అమ్మ కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే టోటల్గా మాత్రం 102%, 101% వాళ్ళదే తప్పు, గుద్దిన వాళ్ళదే. ఆటోది మాత్రం ఏ తప్పు లేదు. ఎందుకంటే స్పాట్లో నేను ఉన్నా కాబట్టి అంది స్పాట్లో ప్రాణాలు పోకముందే నేను అక్కడ చేరుకున్నాం. అక్కడ మేము కార్ ఆపినాం. కార్ ఆపేసరికి వీడు ఏం చేసిండంటే గుద్దేసి మళ్ళీ రిటర్న్ కార్ తిప్పుకున్నాడు. ఎందుకంటే వీళ్ళకి గుద్దిపోయినట్టు అని చెప్పి వాళ్ళు ఒక ఎవిడెన్స్ తయారు చేసేందుకు ఆ విధంగా చేసిండు. వాళ్ళు చనిపోయింది కరెక్ట్. వాడేంటంటే గుద్ది మళ్ళీ రిటర్న్ తిప్పుకున్నాడు కార్. ఎందుకు తిప్పుకున్నాడంటే ఆటో మాకు కొట్టిపోయి ఆటోలో చనిపోయినట్టు వాడేదో డ్రామా చేద్దామని చేసిండ్రు. చాలా దురదృష్టకరం. మహబూబాద్ పట్టణానికి దగ్గరలోనే నిన్న రాత్రి జరిగిన కంబాలపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నాయలపురం తండకు సంబంధించిన ఒకే కుటుంబానికి తల్లి, కొడుకు, 2 మనవాళ్ళు ఈ దుర్ఘటనలో చనిపోవడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఆ దుర్ఘటన చూస్తే, ఆ శవాలను చూస్తే చాలా బాధాకరంగా ఉంది. చిన్న పిల్లలు, చాలా ఘోరమైన రోడ్డు ప్రమాదం. మరి తప్పిదం ఎవరిదైనా మరి ఎదురుగా వస్తున్న వాళ్ళు దేవుడు మొక్కు తీర్చుకోవడానికి పోయి వస్తున్నారు. లక్ష్మణ్ సాధు ఆ దేవాలయానికి పోయి బుడియా బాపు దగ్గరికి పోయి అక్కడే వాళ్ళ మొక్కులు చెల్లించుకొని వస్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. ఎదురుగా ఒక కారు, అందులో కొంతమంది మరి తాగి ఉన్నట్టు లేకపోతే ర్యాష్గా డ్రైవింగ్ చేసినట్టు భావిస్తున్నాం.